హాయ్ ఫ్రెండ్స్, ఈ అవుట్పుట్ చూసినారు కదా. సో ఇలాంటి వీడియోస్ మనము 100% ఫ్రీగా అన్లిమిటెడ్గా సైన్ అప్ ఏ లాగిన్స్ అవసరం లేకుండా మనం ఎట్లా చేయాలో ఇప్పుడు ఇక్కడ చూద్దాము. దానికోసం మనము veer.com వెబ్సైట్లోకి వచ్చినాము. ఈ ఏఐ జనరేటర్ టూల్స్ యూజ్ చేసుకొని ఈ సైట్ నుంచి మనం 100% ఫ్రీగా మనం డెవలప్ చేసుకోవచ్చు. మనం ఇమేజ్ టు వీడియో చేసుకోవచ్చు, ప్రాంప్ట్ టు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా టూల్స్ ఉన్నాయి. మనము ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇక్కడ ఇమేజ్ జనరేటర్స్ మనకి ఇక్కడ పైన చూపిస్తున్నట్టుగా ఇమేజ్ టు ఇమేజ్, టెక్స్ట్ టు ఇమేజ్, ఏఐ స్టైల్ ట్రాన్స్ఫర్, ఇట్లా చాలా ఉన్నాయి. ఈ రకంగా మనము ఏదైనా టూల్ ఈ వెబ్సైట్ నుంచి ఫ్రీగా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇంతకుముందు చూసిన టూల్స్ అన్నీ ఇక్కడ మనకి రియలిస్టిక్, ఇక్కడ పోర్ట్రేట్, ఇమేజ్ టు వీడియో అండ్ ఎడిటర్స్, ఏఐ స్టైల్ ట్రాన్స్ఫర్, ఇట్లా చాలా ఉన్నాయి. చాలా రకాల టూల్స్ ఉన్నాయి. మనము ఎక్స్ప్లోర్ చేయాలి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఇంకో వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ మాత్రం మనము ఫస్ట్ ప్రాంప్ట్ తోటి ఇమేజ్ జనరేట్ చేసి ఇమేజ్ నుంచి వీడియోగా మనం ఎలా చేయాలో ఇక్కడ చూద్దాము. సో దీని స్పెషాలిటీ ఒకటే, మనకి ఎలాంటి లాగిన్స్ లేకుండా చేస్తున్నాము. సో ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ మీద క్లిక్ చేసి జనరేట్ ఇమేజ్ ఫ్రమ్ టెక్స్ట్. సో మనకు టెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ChatGPTలో ప్రాంప్ట్ మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో 3:2 తీసుకున్నా. నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ రెడీ చేసుకున్నా. సో ఈ ప్రాంప్ట్ మనము ఇక్కడ పేస్ట్ చేస్తాము. ఆస్పెక్ట్ రేషియో తీసుకున్నాము. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇది మనకి 720 పిక్సెల్స్లో జనరేట్ అవుతుంది. అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. ఎన్ని అంటే అన్నీ మనం అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు, ఏ లిమిట్ లేదు. సో ఇక్కడ ప్రాసెసింగ్, ఈ ఇమేజ్ ఇంత హెచ్డి క్వాలిటీలో మొత్తం క్లియర్గా మనకు జనరేట్ అయింది కదా. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్ తోటే మనం వీడియోకి కన్వర్ట్ చేసుకుందాం. ఇక్కడ పైన కనిపిస్తున్న ఇమేజ్ టు వీడియో క్లిక్ చేసి జనరేట్ వీడియో ఫ్రమ్ ఫొటోస్. డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. సో నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. ఆ ఇమేజ్ అవుట్పుట్ ఎలా ఉంటుంది మీరు చూసినారు కదా స్టార్టింగ్లో. సో సేమ్ ప్రాంప్ట్ వీడియోకి కూడా మనం అదే ప్రాంప్ట్ ఇస్తాము. సో ఇక్కడ MP4 ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి. మనం ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసినాం. సో ఇక్కడ ప్రాసెసింగ్, సో వితిన్ సెకండ్స్లోనే మనకి ఇట్లా జనరేట్ అయ్యింది. సో ఇట్లా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చూడండి. సో హై క్వాలిటీ వీడియో మనకి జనరేట్ అయ్యింది. సో అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది గైస్. సో మనం ఇంకోటి కూడా ట్రై చేద్దాం. మన దగ్గర ఇంకో ప్రాంప్ట్ కూడా ఉంది. సో ChatGPTలో మీకు కావాల్సిన ప్రాంప్ట్ జనరేట్ చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు. ఇంకో శాంపుల్ చూద్దాము. ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ నేను కాపీ చేసుకుంటున్నా ChatGPT నుంచి. సేమ్ మనం మళ్ళీ సేమ్ ప్రొసీజర్, టెక్స్ట్ టు ఇమేజ్, మళ్ళీ జనరేట్ ఇమేజ్ ఫ్రమ్ టెక్స్ట్. మళ్ళీ ఇక్కడ మనము సేమ్ ప్రాంప్ట్ ఇస్తాము. ఇచ్చి జనరేట్ మీద క్లిక్ చేస్తాం. ఆస్పెక్ట్ రేషియో 3:2. సో జనరేటింగ్. సో మనకి వితిన్ సెకండ్స్ ఇమేజ్ అనేది హై క్వాలిటీలో జనరేట్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ మనము ఇమేజ్ టు వీడియో, అప్లోడ్ యువర్ ఇమేజ్. సో సేమ్ మనము ఇమేజ్ ఏదైతే ప్రాంప్ట్ యూజ్ చేసినామో మళ్ళీ వీడియోకి అదే ప్రాంప్ట్ ఇస్తున్నాము. MP4 24 FPS అండ్ 700 పిక్సెల్స్ జనరేట్. చూడండి వితిన్ సెకండ్స్లో మనకి క్వాలిటీ వీడియో జనరేట్ అయిపోతుంది ఇమేజ్తో. చూసినారు కదా. ఈ శాంపుల్స్ అన్నీ మనకు ఇక్కడ ఎందుకు డిస్ప్లే చేస్తున్నామంటే మనకి ఇచ్చిన ప్రాంప్ట్కి ఎగ్జాక్ట్గా మనకి వీడియో అనేది జనరేట్ చేస్తుంది. సో ప్రాంప్ట్ చాలా ఇంపార్టెంట్ గైస్. ChatGPTలో ప్రాపర్ ప్రాంప్ట్ యూజ్ చేసి మీరు అన్లిమిటెడ్గా వితౌట్ సైనింగ్ చేసుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, మన డౌట్స్ ఉంటే DM చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.